అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అవ్యక్తో యమచింత్యోయం అవ్యక్తః అయం అయం ఈ ఆత్మ అవ్యక్తమైనది. అచింత్యోయం అయం అచింత్యః చింతించుటకు. అవ్యక్తః అంటే అవ్యక్తమైనది అంటే వ్యక్తీకరింపబడినది, అంటే ఇంద్రియములకు కనపడనది, కంటికి కనపడనది, ఇంద్రియములకు గోచరింపనది. మనిషి ఏ విధముగానూ దీనిని గ్రహించలేడు. అవ్యక్తము అంటే అది వ్యక్తము కానిది. అయం ఈ ఆత్మ అచింత్యః ఇది పోనీ ఇంద్రియాలకు కనపడదు. మనిషి మనం ఎలా తెలుసుకోగలం? కంటి ద్వారా చూసి తెలుసుకోగలం, చెవి ద్వారా విని తెలుసుకోగలం, ముక్కు ద్వారా వాసన చూసి తెలుసుకోగలం, చర్మం ద్వారా స్పర్శతో తెలుసుకోగలం, రుచి ద్వారా నాలుకతో తెలుసుకోగలం. మనం తెలుసుకునేవి 5 రకాల పద్ధతులు. ఈ 5 రకాలకి అది అవ్యక్తము, వ్యక్తీకరణము కాదు. కనుక ఈ ఆత్మ అయం ఈ ఆత్మ అవ్యక్తః ఇంద్రియములకు అందనిది. ఇంద్రియములకి ఇది అందదు, కనపడదు, ఏ విధముగానూ అందదు. అయం ఈ ఆత్మ అచింత్యః పోలే ఇంద్రియాలకు కనపడకపోతే ఏమైంది? మనం మనసుతో ఆలోచన చేస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అచింత్యః చింతించుట అంటే ఆలోచించుట, ఆలోచిస్తూ ఉంటాం అంటే జ్ఞానం. అలా చింతించుట వలన దాన్ని ఏమైనా పట్టుకోవచ్చా? అచింత్యః అంటే మనసుచే చింతింపనలవి కానిది. మళ్ళా ఆలోచన మనసు చూడండి, మన విషయాలు ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఎలా చేయాలి, దీన్ని ఎలా సాధించాలి, దాన్ని ఎలా సాధించాలి నీ లోపల ఆలోచిస్తూ ఉంటాం. ప్లానింగ్ సిస్టమ్ ఉంటుంది. అలా మనసుకు దొరికేది కాదు, ఆ ప్లానింగ్ సిస్టమ్కి ఇది దొరికేది కాదు. అయం ఈ ఆత్మ అవికార్యో అయముచ్యతే. అయం ఈ ఆత్మ అవికార్యః వికారములు పొందనిది. వికారములు పొందనిది అంటే ఏంటి? ఇప్పుడు మనం చూడండి, భూమి మీద ఏదైనా మనిషి పుట్టాడు, అలా పెరుగుతూ మార్పులు చెందుతూ వెళుతూ ఉంటాడు. మార్పులు చెందటం అంటే ఏంటి? ఒకే చోట స్థిరంగా ఒకే రకంగా ఉండదు. మన శరీరం మారిపోతూ ఉంటుంది, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అన్ని మార్పులకు లోనవుతాయి. అంటే వికారములు చెందుట అంటే మార్పులకు లోనగుట. కానీ ఈ ఆత్మ అవికార్యః స్థిరంగా ఉంది, ఎటువంటి మార్పులకి లోనవట్లేదు. అంటే మొదట ఎలా ఉందో అది ఎప్పుడూ అలాగే ఉంది, ఎటువంటి వికారములకు లోని కానిది అని ఉచ్యతే చెప్పబడుతున్నది. తస్మాదేవం విదిత్వైనం తస్మాత్ అందువలన ఏనం ఈ ఆత్మను విదిత్వా తెలుసుకొని, ఈ ఆత్మను తెలుసుకొని నానుశోచితుమర్హసి అనుశోచితుం దుఃఖించుటకు నా అర్హసి తగదు. అంటే ఈ ఆత్మ శోకించుటకు నా అర్హసి అర్హత కలిగినది కాదు, అంటే తగదు. ఎందుకని? దానికి నాశనమే లేదు, వికారములు పొందదు, కనపడదు, అవ్యక్తం, కనపడదు, ఇంద్రియాలకు అందదు. మనసుతో చింతించి అంటే ఆలోచించి పట్టుకోవడానికి దొరకదు, అంటే అలా అనువుగా లేదు, ఎటువంటి వికారములు పొందదు. అందువలన ఈ ఆత్మ నశిస్తుందని కానీ, ఆత్మ చంపబడుతుందని కానీ, ఈ ఆత్మకి నశింపు ఉందని కానీ బాధపడటం తగదు, దుఃఖించటం తగదు.
ఎందుకంటే ఇది ఏ విధముగానూ నాశనము లేనిది. ముందు శ్లోకాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ముందు శ్లోకంలో చెప్పారు ఏమని, ఈ ఆత్మ ఛేదింపబడజాలదు, దహింపబడజాలదు, తడుపబడజాలదు, ఎండింపబడజాలదు. ఇది నిత్యము, సర్వవ్యాపి, స్థిరమైనది, నిశ్చలమైనది, పురాతనమైనది, సనాతనమైనది. ఇది ముందు శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఇవి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే శ్లోకాలు విని మనం అక్కడ వదిలేయటం కాదు. ఇది కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నారు. కృష్ణ భగవానుడు ఈ శ్లోకాలని అర్జునుడికి బోధిస్తున్నాడు. ఏమని, అసలు ఎందుకు బోధించాల్సి వస్తుంది ఇవి అంటే, అర్జునుడు యుద్ధములో మనుషులంతా చనిపోతారు, వీళ్ళంతా చనిపోతే ఈ యుద్ధంలో వాళ్ళంతా నా వాళ్ళు కనుక నాకు ఎంతో దుఃఖం కలుగుతుంది, కాబట్టి నేను యుద్ధం చేయలేను, వాళ్ళని చంపలేను. ఇప్పుడు మేము రాజ్యం కోసం గెలవాలంటే వీళ్ళందరినీ చంపాలి, కనుక నేను చంపలేను కృష్ణ. కానీ యుద్ధం సిద్ధమైపోయింది, యుద్ధం అటువైపు వాళ్ళ వలన వచ్చింది, నాకు ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు, కానీ నేను చంపలేను వీళ్ళని అని మానవ దేహాలను చూసి ఆ దేహాలే తన బంధువులు అనుకొని, తన వాళ్ళు అనుకొని, తాను కూడా దేహభ్రాంతిలోనే ఉండి దేహము నశించుట చేత మనిషి నశిస్తాడన్న భావనతో అర్జునుడు చెప్పడం వలన, నేను యుద్ధం చెయ్యను అని ఆయన దుఃఖిస్తూ కూలిపోవటం వలన, కుప్పకూలి కూర్చుండిపోవటం వలన, అప్పుడు కృష్ణ భగవానుడు, అప్పుడు కూడా అర్జునుడు కృష్ణ భగవానుని కర్తవ్యం ఏంటో నాకు అర్థం కావటం లేదు, ఏం చేయాలో నా మతి సరిగా పని చేయటం లేదు, అజ్ఞానం చేత నాకు మూఢత్వము కమ్ముకున్నది, నిన్ను నేను గురువుగా భావిస్తున్నాను, నాకు ఇప్పుడు ఈ విషయమును గూర్చి ఏమి చేయవలనో మీరు ఆజ్ఞాపించండి అన్నాడు. చెప్పండి అనలేదు, మీరేం చెబితే నేను అది చేస్తాను, నాకు ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడు, నాయన అసలు చనిపోవటం, యుద్ధము, ఇక్కడున్న మనుషులు, నువ్వు నేను, ఇదంతా నువ్వు దేహభ్రాంతిలో మాట్లాడుతున్నావు, దేహపరంగా నువ్వు మాట్లాడింది కరెక్ట్ అయి ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చంపినా చంపకపోయినా, నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా మానవులెవరికి మరణము తప్పదు. ఎవరైనా చనిపోవలసిందే, యుద్ధంలో కాకపోతే ఇంకోళ్ళు చనిపోతారు, మరణం తప్పదు. ఎందుకని, శరీరాలు నశిస్తాయి. కానీ నువ్వు శరీరాలు నశించడం చేత మనుషులు మొత్తంగా నశించిపోతారనేటువంటి భావనలో దుఃఖానికి లోనైపోయి ఇప్పుడు నా కర్తవ్యాన్ని చేయనంటున్నావు. నువ్వు చేస్తుంది యుద్ధం కాదు, కర్తవ్యము, నీ బాధ్యత, నీ ధర్మము. మనిషిగా నువ్వు పుట్టావు, నీ బాధ్యతలు ఉన్నాయి, నీ ధర్మాలు ఉన్నాయి, నీ కర్తవ్యాలు ఉన్నాయి, నువ్వు నిర్వహించాల్సిందే, నీ ధర్మ నిర్వహణ చేయాల్సిందే. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు శరీర భావనతో ధర్మ నిర్వహణ వదిలేసావు, కర్తవ్యాలు వదిలేసావు. అంటే మనం తెలివిగా మాట్లాడతాం, అదేంటంటే యుద్ధం ధర్మమా, కర్తవ్యాలు వదిలేయటమా, యుద్ధాలు చేయమంటారా, చంపేసుకోమంటారా, మనుషులు చచ్చిపోవచ్చు అని. ఈ రోజుల్లో పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడకూడదు. ఈరోజు పరిస్థితి కాదు, ఆ రోజు రాజులు, రాజుల రాజ్యము లాక్కోబడింది. లాక్కున్నటువంటి వాళ్ళు వాళ్ళ సోదరులే అయినా దుష్టులు, దుర్మార్గులు. వీళ్ళు తమ రాజ్యాన్ని తాము దక్కించుకోవటము అనేది రాజధర్మము. పైగా రాజు అనేవాడు ప్రజలను పరిపాలించేవాడై ఉంటాడు. ప్రభువు ఎప్పుడైతే దుర్మార్గుడై ఉన్నాడో ప్రజలందరూ హింసలకు గురవుతారు. దుర్యోధనుడు లాంటి వాడు ప్రభువుగా ఉంటే పాలింపబడేటువంటి కోటాను కోట్ల మంది ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతారు. ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక వ్యసనపరుడు, ఒక రకరకాల దుర్బుద్ధులు కలిగినటువంటి ఒక దుర్మార్గుడు ప్రభువుగా ఉంటే, అక్కడ చూడండి, శకుని, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు కలిశాడు. వీళ్ళకే దుర్మార్గమైనటువంటి ప్రవర్తన. కౌరవులు నిండు సభలో తన సొంత వదిన గారు బట్టలు ఉడదీపోయారు. ఇటువంటి వాళ్ళు ప్రభువులుగా ఉంటే, వాళ్ళ మాట సాగకపోతే, వాళ్ళ మాట వినకపోతే అసలు ప్రజల మీద ఎన్ని అరాచకాలు చేస్తారు. ఇదంతా ఆలోచించాలి మనం. మనుషుల్లాగా ఆలోచించి కొట్టుకోవడం గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు వాళ్ళ పోలీసు వ్యవస్థ ఉంది,
కోర్టులు పెట్టుకున్నాం, కోర్టులు శిక్షలు వేస్తాయి. తప్పు చేసిన వాడికి కోర్టు శిక్ష వేసింది, జైల్లో పారేయమని చెప్పింది, వీడిని బయటకు వదలబాకండి అని చెప్పింది. అన్యాయం అంటామా? అయ్యో మనిషి అట్టా వాడి స్వేచ్ఛని హరించేశారు అంటామా? వాడు తప్పులు చేశాడు, బయట ఉంటే ప్రజల్ని వాడు నాశనం చేస్తున్నాడు, తప్పు నిరూపించబడింది, అందుకని శిక్ష వేశారు. ధర్మం అది ధర్మం. అక్కడ జడ్జి గారు తప్పు చేయలే, అది జడ్జి గారి ధర్మం. అలాగే అనేక మంది అనేక తప్పులు చేస్తారు, పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళని జైళ్ళల్లో పెడతారు, దొంగలను కొడతారు, కొడితే కానీ నిజాలు చెప్పరు. వాళ్ళు ధర్మం చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేయట్లా. బోర్డర్లో సైనికులు ఉన్నారు, దేశ రక్షణ కోసం మిలిటరీ మొత్తం బోర్డర్లో ఉంటుంది. యుద్ధాలు వస్తే అవసరమైతే కాల్చి పారేస్తారు. అక్కడ కాల్చేయటం అన్యాయమా అంటే మనిషిని చంపడం అన్యాయమే, మనిషిని చంపడం అయితే అన్యాయమే. కానీ మన బోర్డర్లో కూర్చొని మన దేశంలోకి వచ్చి అటు నుంచి దొంగచోటుగా చొరబడి దేశానికి హాని చేయాలని ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళని కాల్చేయటం అక్కడ ధర్మము, రక్షణది, దేశ రక్షణ. అక్కడ మిలిటరీ చేసేది దేశ రక్షణ, ఇక్కడ పోలీసులు చేసేది ప్రజారక్షణ, ఇక్కడ చట్టాలు చేసేది న్యాయ రక్షణ. మొత్తంగా ఇది ప్రజలకు రక్షణ. ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి. అలాగే ఇక్కడ కృష్ణ భగవానుడు ఈయన్ని యుద్ధం చేసేమని ప్రోత్సహించట్లా, ధర్మాన్ని చెబుతున్నారు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళు పొందుతారో, ఒకటి వీళ్ళ రాజ్యం లాక్కోబడింది మోసంతో, పోనీ మోస జోదం వీళ్ళే ఆడారు, ఆడటం తప్పు కనుక ఆ శిక్ష వీళ్ళు అనుభవించారు, వనవాసం చేసి వచ్చారు. అయినా తిరిగి ఇవ్వనంటున్నారు. తిరిగి ఇవ్వనంటేనే యుద్ధ పరిస్థితి వచ్చింది. పోనీ యుద్ధం చేయొద్దు, యుద్ధం వదిలేద్దాం, 5 ఊళ్ళే ఉండి చాలు మాకు, మేము ఏదో పరిపాలించుకు బతుకుతాం, యుద్ధం చేయమన్నారు. దానికి కూడా కృష్ణ భగవానుడు కూడా అంగీకరించి దూతగా వెళ్ళాడు. అక్కడ కృష్ణ భగవానుడినే బంధించబోయారు. 5 ఊళ్ళు కాదు కదా, యుద్ధం చెయ్యకుండా సూది మొన మోపినంత కూడా ఇవ్వనన్నాడు. ఎవరు? సొంత అన్న, కజిన్ బ్రదర్ ఇవ్వనన్నాడు. పెద్దలు బోల్డ్ మంది ఉన్నారు, ఎవరేమి చెప్పలేకపోతున్నారు. ఒకళ్ళిద్దరు కాదు, అక్కడ 100,000 మంది ఉన్నారు, మొత్తం ప్రజలందరికీ తెలిసే విషయం. కానీ అటువంటి మూర్ఖుడు ఒకడు కూర్చున్నప్పుడు ఆ కుర్చీ మీద ఎవరు చెప్పగలరు? ఆ మూర్ఖత్వం అంతే. అది ఇలా వీళ్ళకే ఉందంటే వాడి పరిపాలన ఎలా ఉంటుంది? దూతగా వెళ్ళినటువంటి కృష్ణుడిని బంధించబోయాడు. అసలు కృష్ణుడు ఏం చేశాడు వాళ్ళని? పైగా కృష్ణుడు సైన్యం కూడా ఇచ్చాడు వాళ్ళకి యుద్ధంలో. మళ్ళీ కృష్ణుడు సైన్యాన్ని అడిగి తీసుకున్నాడు దుర్యోధనుడు, సైన్యాన్ని కూడా సహాయం చేశాడు ఆయన, యుద్ధానికి అడిగితే ఇచ్చాడు. అంటే అక్కడ బుద్ధులు గమనించాలి. ఇప్పుడేమైంది? వీళ్ళ రాజ్యం వీళ్ళు సంపాదించుకోవడం అనేది ధర్మం. ఇప్పుడు మనకేదో జరిగింది, కోర్టుకు వెళ్ళి కేసులు వేసుకొని పోలీసులకు చెప్పుకోమను, ఇప్పుడు చట్టం అది. అప్పుడు బలాబలాలు తేల్చుకునేది అప్పుడు చట్టం అది. ఇప్పుడు రామకాలంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అప్పుడు కోర్టులు పోలీసులు చట్టాలు లేవు, వాళ్లే రాజులు. అసలు రాముడే రాజు. అందుకని తన భార్య కోసం తానే వెళ్ళాడు, అక్కడ యుద్ధం చేశాడు. సహాయంగా సుగ్రీవుడు సైన్యాన్ని తీసుకున్నాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు, రావణాసురుడిని ఓడించాడు, చంపాడు, సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. పోనీ రావణాసురుడిని చంపుతానని కక్షతో వెళ్ళాడు అనుకుంటున్నారా? రామాయణం చదవండి. రావణాసురుడికి చాలాసార్లు కబురు చేశాడు, రావణ నీతో యుద్ధం చేయాలని నాకు లేదు, నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు, నీ మీద నాకు ఎటువంటి కక్ష లేదు, అసలు యుద్ధం చేయాలన్న తలంపే లేదు, నా భార్యను రక్షించుకోవడము నా కర్తవ్యము భర్తగా, కనుక నా భార్య కోసం వచ్చాను, నా భార్యను అప్పచెప్పు, సీతమ్మ తల్లిని ఇచ్చే నేను వెళ్ళిపోతానని చెప్పాడు. ఇవన్నీ గ్రహించాలి మనం, ఇవన్నీ యుద్ధాలు అనుకోకూడదు. ఆనాటి ధర్మాలు అవి. ఇప్పుడైనా సరే మనకు అదే ధర్మం చెప్పబడుతుంది, నీ కుటుంబ ధర్మాలు నువ్వు చేయాలి, ఈనాటి సామాజిక ధర్మాలు పాటించాలి నువ్వు. ఇప్పుడు ఆనాటి ధర్మాలు మళ్ళీ మనం ఇప్పుడు పాటించకూడదు. రాముడు చంపాడు నేను చంపుతాను అనకూడదు, కృష్ణుడు చంపాడు నేను చంపుతాను అనకూడదు. ఈనాటి ధర్మాలు మనం పాటించాలి. వాళ్ళు ఏమన్నా వస్తే మనం వెళ్ళి చంపేయకూడదు, మనం వెళ్ళి కొట్టేయకూడదు, మనం వెళ్ళి కేసులు పెట్టాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వాలి, కోర్టులకు వెళ్ళాలి, చూసుకోవాలి. అలా చట్టాలు ఉన్నాయి ఇప్పుడు, అప్పుడు కాలం అది. అందుకని ఇక్కడ యుద్ధము అనే దానికి చెప్పబడుతున్న విషయం ఏంటి అంటే, అర్జునుడికి ధర్మం బోధించబడుతుంది. అయితే ధర్మం బోధించేటప్పుడు ధర్మంతో పాటు ఆ ధర్మం ఆయనకి అర్థమయ్యి ఆయన ధర్మ నిర్ణయం చేయాలి అంటే, ఆయనలో ఉన్న గొప్ప ఔన్నత్యము ఎటువంటిది అంటే, ధర్మములో ఆల్రెడీ అర్జునుడు పాండవులు ధర్మాన్ని దాటేశారు.
అంటే ధర్మము అనే దాంట్లోకి వాళ్ళని మించిన వాళ్ళు లేరు, ధర్మంలోనే ఉన్నారు వాళ్ళు. ఎందుకని? మాయాజోదం అని తెలిసినా ఒప్పుకొని వెళ్ళారు. వీరత్వం లేక కాదు, పోరాడలేక కాదు, ఓడించలేక కాదు, ఘనత్వం లేక కాదు, మాయాజోదమైనా సరే ఆడాము ఓడాము అని ఆ శిక్షణ అనుభవించారు. తిరిగి వచ్చారు. పోనీ 5 ఊళ్ళు ఇవ్వండి అన్నారు. ఎవరంటే రాజ్యమే ఇవ్వనంటే 5 ఊళ్ళు ఇవ్వమన్నారు. యుద్ధం ఎందుకు, అనేక మంది చనిపోతారు వద్దని ధర్మాత్ములే పాపం. 5 ఊళ్ళు కూడా ఇవ్వనన్నాడు. యుద్ధం తప్పదన్నాడు. యుద్ధం సిద్ధమైపోయింది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎంత ధర్మాత్ములంటే, అంటే మనిషి పరంగా వాళ్ళు ఎటువంటి మనసు కలిగిన వాళ్ళు అంటే, ఎందుకు మా 5గురు కోసం మేము బ్రతకడం కోసం ఇంత యుద్ధం, ఎంతో మంది చనిపోతారు, వీళ్ళందరినీ చంపలేని, అందరూ నాకు బంధువులే, అటు మా రాజ్యం లాక్కున్నవాడు కూడా మా బంధువే దుర్యోధనుడు, ఎవరో కాదు కౌరవులంతా మా అన్నదమ్ములు బిడ్డలే, పోని వాళ్ళనే బతకనే, వాళ్ళు ఏదో దుర్బుద్ధితో ఉన్నారు, పోని బతకనే, ఎందుకు యుద్ధం చేసి చంపేయాలి ఇప్పుడు అందరినీ? వాళ్ళు నన్ను చంపడానికి వచ్చిన మాట నిజమే, అందులో నా గురువులు ఉన్నారు, నన్ను పెంచిన వాళ్ళు ఉన్నారు, నా పితామహులు ఉన్నారు, మొత్తం నా బంధువర్గమే ఉంది, నేను వాళ్ళను చంపగలను. అసలు అర్జునుడు రోధించేదే అందుకు, ఎందుకంటే చచ్చిపోతారు మేము యుద్ధం చేస్తే, మేము చంపేస్తాం గ్యారంటీగా, అంత బలం అంత శక్తి మా దగ్గర ఉన్నాయి, అందులో డౌటే లేదు, మేము చంపగలం, వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు వాళ్ళు చనిపోతారు అనేది అర్జునుడికి అర్థమైపోతుంది, ఎందుకంటే చంపగలడు కనుక. ఆయన పిరికితనంతో ఏడవట్లా, ధైర్యంతో ఏడుస్తున్నాడు, నేను చంపేస్తాను యుద్ధం చేస్తే, వీళ్ళందరూ ఎంత ఆఫ్టర్ ఆల్ దైవ వరాలు ఉన్నాయి, దేవుళ్ళతోనే యుద్ధాలు చేసి వచ్చాడు, వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ చంపేయగలను, చచ్చిపోతారు, కానీ వీళ్ళందరినీ చంపేసి ఎందుకు ఈ రక్తపు కూడు రాజ్యం నాకు అనేటువంటి ఉన్నతమైన మానసిక స్థితి చూడండి అక్కడ. వద్దొద్దు, నాది వదులుకుంటాను, నాది పోగొట్టుకుంటాను, నాది పోయినా నాకు పర్వాలేదు, ఏం పర్వాలేదు, నాకు వద్దు, నేను యుద్ధము చెయ్యను, అటువంటి అద్భుతమైన మానసిక స్థితి. ఎవరికైతే ఇక్కడ మనం గ్రహించవలసింది ఇది, ఎందుకు కృష్ణుడు అసలు ఆత్మజ్ఞానం చెబుతున్నారు? మామూలుగా ధర్మబోధలు చెప్పి కూడా యుద్ధం చేయించవచ్చు, యుద్ధం చేయడం ధర్మం అని కూడా కాదు. ఆత్మజ్ఞానాన్ని ఎందుకు చెబుతున్నారంటే, ఎవరైతే ఇప్పుడు ధనకాంక్ష పోయింది, ఏంటి రాజ్యకాంక్ష పోయింది, సంపదల కాంక్ష పోయింది, భిక్షమెత్తుకు బతుకుతామంటున్నాడు, అంటే దేహకాంక్ష పోయింది, ఆఖరికి మరణానికి కూడా సిద్ధమైపోయాడు. వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు, నేను చంపను వాళ్ళని అంటున్నాడు, నేను యుద్ధం చేయను కనుక వాళ్ళు నన్ను చంపొచ్చు, చంపేనే పర్వాలేదు అన్నాడు. అంటే మరణ భయాన్ని కూడా వదిలేశాడు, చావటానికి కూడా సిద్ధమైపోయాడు. ఎంతకంటే త్యాగం భూమి మీద ఉంటుందా? తన సంపదను వదిలేశాడు, తన శరీరాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పోనీ వాళ్ళు చంపకపోతే భిక్షమెత్తుకు బతుకుతా, చంపితే చనిపోతా, ఏం ప్రాబ్లం లేదన్నాడు. ఇంతకంటే త్యాగం అనేది అసలు ఉంటుందా భూమి మీద ఎక్కడైనా అసలు? అందుకని త్యాగైనేకే అమృతత్వ మానసహు, త్యాగము చేత మాత్రమే అమృతత్వము. మృతత్వము అంటే చావు, మృతము అంటే మరణము, చావు. అమృతత్వం అంటే దానికి విరుద్ధమైనది, చావు లేని స్థితి. అమృతత్వ స్థితి అర్థమయ్యేటువంటి మానసిక స్థితి వస్తుంది ఎవరికైతే దేహభావన పోతుందో. ఇప్పుడు అర్జునుడికి దేహభావన పోయింది మొత్తం, నేను చనిపోయిన పర్వాలేదు అన్నాడు, రాజ్యం అక్కర్లేదు అంటున్నాడు, సంపదలు అక్కర్లేదు అంటున్నాడు, అసలు కోరికలు సమూలంగా పోయినాయి. ఇప్పుడు ప్రాణాన్ని కూడా వదిలేయడానికి సిద్ధపడిపోయాడు. అందువలన ఆత్మజ్ఞానం అర్థమవుద్ది అతనికి. ప్లస్ అటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని చెప్పాలి, అది అర్హత వాళ్ళకి. భూమి మీదకి వచ్చిన ఎవరైనా సరే సంపదల కోసం, సుఖాల కోసం, భోగాల కోసం ఈ దేహం నేనని బతుకుతూ ఉంటాం మనందరం అంతే. ఎక్కడైతే భోగకాంక్ష పోయిందో, దేహకాంక్ష పోయిందో, కీర్తికాంక్ష పోయిందో, ఆటోమేటిక్గా జ్ఞానకాంక్ష పెరుగుద్ది. చెబితే జ్ఞానం అర్థమవుతుంది. ఎందుకని? శరీరము నేనన్న భావనలో పంచేంద్రియ సుఖములకు భోగకాంక్ష కలుగుద్ది. భోగకాంక్ష ఉంది గనుక సంపదల కాంక్ష కలుగుద్ది. భోగకాంక్ష, సంపదల కాంక్ష ఈ రెండు తీర్చుకుంటుంటే నేననే అహం పెరుగుతుంది, వాటి కోసం ప్రయత్నం పెరుగుతుంది, తద్వారా దేహము నేననేటువంటి భావం పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ దేహభావనే నశించిందో ఇక భోగకాంక్ష లేదు, సంపదల కాంక్ష లేదు, వదిలేసాడు అర్జునుడు. మనమైనా అంతే. ఎవరైతే భోగకాంక్షను తగ్గించుకుంటారో, కోరికలు తగ్గుతాయో, వాళ్ళకి ఆటోమేటిక్గా ధనకాంక్ష కూడా తగ్గుద్ది. ఎందుకంటే భోగం కొరకే సంపద. భోగకాంక్ష, దేహం, ఇంద్రియ కోరికల కాంక్ష తగ్గినప్పుడు
ధనకాంక్ష కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఏదో కొద్దిగా బ్రతకడానికి సరిపోని ఏర్పాటు చేసుకుంటే చాలు. అంటే అది తగ్గిందంటే దేహ భావన మీద కంట్రోల్ వచ్చింది, మనసు మీద కంట్రోల్ వచ్చింది. భోగకాంక్ష మనసుది, ధనకాంక్ష శరీర ప్రయత్నం. ఈ రెండు తగ్గినాయి. ఏదో బ్రతుకుతున్నాను చాలు, నేను సుఖంగా ఉన్నాను. ఇప్పుడు ఏమైంది, లోపల మనకు ఇంకోటి ఉంది, మళ్ళీ జ్ఞానం ఉంది. జ్ఞానకాంక్ష పెరుగుద్ది. ఆ జ్ఞానానికి సరైన జ్ఞానం అందాలి. ఇప్పటి వరకు ఆ జ్ఞానం దేహ జ్ఞానాన్ని మనోజ్ఞానాన్ని పొందుతుంది, అంటే ఇటువైపు వాడబడుతుంది. ఇప్పుడు దానికి నిజమైనటువంటి జ్ఞానాన్ని అందించాలి, అదే ఆత్మజ్ఞానము. నాయన నువ్వు అసలు దేహమే కాదు, నేను చనిపోవడానికి సిద్ధపడతానని నువ్వు అంటున్నావు, వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు అంటున్నావు. నేను అసలు కోరికలు వదిలేశాను, నాకు రాజ్యమే అక్కర్లేదంటావు, నువ్వు మనసు కాదు. అలాగే ఎదుటి వాళ్ళు కోరికల కోసం ఇదంతా నీది లాక్కున్నారు, యుద్ధానికి వచ్చారంటున్నావు, వాళ్ళదే మనసు కాదు, వాళ్ళు దేహస్వరూపులు కాదు. తెలియట్లేదు, వాళ్ళు దేహం అనుకుంటున్నారు, నువ్వు దేహం అనుకుంటున్నావు. యుద్ధాల్లో దేహాలు కొట్టుకొని దేహాలు చచ్చిపోతే మొత్తం అందరూ పోతారనుకుంటున్నారు. కానే కాదు, మొత్తం వాళ్ళు, నువ్వు, నేను అందరం ఆత్మస్వరూపులము. ఈ అర్హత ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వింటున్న మనకు కూడా ఈ అర్హత ఉందో లేదో చూసుకోవాలి. వింటున్న మనకైనా ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడు అర్థమవుతుంది, ఈ అర్హత మనకు ఎప్పుడు వస్తుంది అంటే దేహకాంక్ష, భోగకాంక్ష తగ్గినప్పుడు, భోగ లాలస తగ్గినప్పుడు. భోగ లాలస తగ్గగానే ఆటోమేటిక్గా దేహభావం తగ్గుద్ది. భోగలాలస దేహభావన తగ్గుతుంటే సంపదల కాంక్ష తగ్గుద్ది. సంపదలన్నీ భోగం కోసమే, విశ్వ ప్రయత్నం చేస్తాం, అప్పుడు ప్రయత్నం తగ్గుద్ది. ప్రయత్నం ఎప్పుడైతే తగ్గుద్దో మనసుకి శరీరానికి సమయం మిగులుద్ది. దేహకాంక్ష తగ్గింది, కోరికల భోగకాంక్ష తగ్గింది, ప్రయత్నం తగ్గింది, సమయం మిగిలింది. కనుక జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి సమయం ఉంటుంది. కాంక్ష తగ్గింది కనుక అర్థం చేసుకునే శక్తి కూడా కలుగుద్ది. ఎందుకంటే జ్ఞానశక్తి మనలో ఆల్రెడీ ఉంది, దాన్నే మనం భోగానికి, శరీరానికి, ప్రయత్నానికి వాడుకుంటున్నాం. అందుకని కృష్ణ భగవానుడు ఇప్పుడు అర్జునుడికి సరైన స్థితిది, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే ఆయనకు అర్థమవుతుంది, సత్యాన్ని తెలుసుకుంటాడు, ఆయన యొక్క జీవిత లక్ష్యాన్ని ఆయన పొందుతాడు. జీవులు ఎవరైనా అంతే, అసలు నువ్వు పుట్టింది అందుకే. నీ జీవితం ఏంటి అంటే నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడివి. కానీ నేను సృష్టిలో ఉన్నవన్నీ అనంత ఆత్మశక్తి స్వరూపాలే. విడివిడిగా అన్నప్పుడు స్వరూపాలే అని బహువచనం వాడాను, కానీ అది ఏకవచనమే, అనంత ఆత్మశక్తే. కానీ మనకు విడివిడిగా ఉంది. మనుషులు విడివిడిగా ఉన్నారు, జంతువులు విడివిడిగా ఉన్నాయి, చెట్లు పుట్టలు విడివిడిగా ఉన్నాయి, అన్ని విడివిడిగా కనపడుతున్నాయి. ఈ విడివిడిగా ఉన్నవన్నీ కూడా ఒక్కటే అని తెలియచేయటానికి కృష్ణ భగవానుడు ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని అర్జునునికి చెబుతూ, అర్జునుడు అంటే ఆర్జన అవసరం ఉన్న అందరూ అర్జునులే, మనకు కూడా దాన్ని బోధిస్తున్నారు. అందుకని ఎన్ని వేల సంవత్సరాలైనా ఇది ప్రజలకి అవసరమైంది. ఇది ప్రజలు చదువుకోవలసిన ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, అంతరంగ చదువు. ఇక్కడ మీరు పేర్లు తీసుకోబోకండి, అర్జునుడు, కృష్ణుడు, కౌరవులు, పాండవులు, ఈ పేర్లతో అసలు పని లేదు. అందుకే పేరులతో పని లేదు అనేటువంటిది గ్రంథ రచనలో మూలంలోనే చెప్పారు. కృష్ణగీత అని పెట్టలేదు, భగవద్గీత అని పెట్టారు. భగవద్గీత అంటే విశ్వశక్తి చెబుతుంది, దాన్ని మనం భగవంతుడు అంటున్నాం. విశ్వశక్తి చెప్పినటువంటి శక్తి సత్యము, శక్తి రహస్యము, శక్తి జ్ఞానము, అదే భగవద్గీత. పేరులోనే పేరులతో పని లేదని చెప్పారు, లేకపోతే కృష్ణగీత అని పెట్టాలి దీనికి. అందుకని జాగ్రత్తగా ఇది ఎవరికి చెప్పబడింది, మనకే చెప్పబడింది. అందుకని ఆ స్థితులు గమనించండి, అది అవ్యక్తము. అయితే ఇదన్నీ మళ్ళీ నిరూపణగా ఉండాలని చెప్పాను. నోటితో చెప్పేస్తే నీకు అర్థం కాదు, నిరూపణ లేదు. అవ్యక్తము, అది వ్యక్తీకరించబడదు, ఇంద్రియములకు కనపడదు. అచించము అంటే మనం అన్ని మనసుతో చింతిస్తాం, ఆలోచిస్తాం, ఇది కావాలి, అది కావాలి, అలా చేయాలి, ఇలా చేయాలని. అలా మనసుతో చేసేటువంటి చింతనకి దొరకదు. అవికార్య అంటే వికారములు చెందదు, అంటే మార్పులకు లోనవ్వదు. ఎటువంటి మార్పులకు లోనవ్వదు, స్థిరముగా ఉంటది అని చెప్పబడింది. ఇది ఈ ఆత్మ లక్షణాలు ఇందులో, ఈ శ్లోకంలో. ఇది నిరూపణ ఉండాలి. అలా చెబితే ఏమన్నారు, అటువంటి ఆత్మను తెలుసుకొని ఈ ఆత్మ నశిస్తుంది అనుకున్న భావనతో నువ్వు దుఃఖించవలసిన పని లేదు, దుఃఖించాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. కానీ లక్షణాలు ఏంటి చెప్పింది,
అవ్యక్తము, అచింత్యము, అవికార్యము. వ్యక్తీకరింపబడదు, చింతనకు అందదు, వికారములు మార్పు చెందదు. నిరూపించబడాలి. అలాంటిది ఏమన్నా ఉందా ప్రపంచంలో? ఎక్కడైనా అలాంటిది కనపడుతుందా? వ్యక్తీకరింపబడింది, చింతనకు అందంది అంటే ఎంత ఆలోచించినా అక్కడ అది అందనిది, మార్పులకు లోని కానిది అవికార్యము, వికారములకు లోని కానిది ఏమైనా ఉన్నదా? దాన్ని తెలుసుకోండి అన్నారు. తస్మాత్ ఏవం విదిత్వా. విదిత్వా అంటే తెలుసుకుంటా. అందువలన అటువంటి దానిని విదిత్వా తెలుసుకోమన్నారు. తెలుసుకుంటే దుఃఖం ఉండదు అసలు. సరే, ముందు అసలు మనం తెలుసుకుందాం, స్థితిని పొందుతామా లేదా తర్వాత. మనం దేహస్థితిలోనే ఉన్నాం, కానీ దేహస్థితిలో ఉన్నా కూడా అక్కడ చెప్పబడుతుంది నీకు తెలియబడాలి. లేకపోతే విదిత్వా తెలుసుకొని ఎందుకు చెబుతారు? అటువంటిది ఏమైనా ఉందా భూమి మీద? వ్యక్తీకరింపబడింది, చింతించిన అర్థం కానిది అంటే ఆలోచనగా అందనది, మార్పులు చెందనిది ఏమైనా ఇక్కడ ఉన్నదా? విదిత్వా దాన్ని తెలుసుకో. దాన్ని ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోమంటున్నారు మరి. అది ఒక పక్కనేమో నీ పంచేంద్రియాలకు అందదు. అవ్యక్త అంటే పంచేంద్రియాలకు అందదు, మనసుకే అందదు. ఎంత చింతించినా మార్పులకు లోను కాదు. ఇలాంటిది ఏదైనా ఉందా? మరి ఉండకపోతే విదిత్వా తెలుసుకొని ఎలా చెబుతారు? అది తెలుసుకునేట్టుగానే ఉంది. ఇంకా చిత్రం చూడండి. విదిత్వా తెలుసుకో అని ఏం చెబుతున్నారంటే, విదిత్వా దాన్ని తెలుసుకుంటే దుఃఖం ఉండదు. కాబట్టి అది తెలుసుకోవడానికి వీలుగానే ఉంది. ఇక్కడే కనుక్కోవాలి. అది తెలుసుకోవడానికి వీలుగా ఉంది, కానీ అది ఎలా ఉంది? దాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఉంది, కానీ దాని రహస్యాలు చెబుతున్నారు. ఎలా తెలుసుకోవాలో అది ఎలా ఉందో. వ్యక్తీకరింపబడకుండా ఉంది అంటే పంచేంద్రియాలకు దొరకదు, మనసుకు దొరకదు, చింతించడానికి వీలు లేకుండా ఉంది, వికారములు చెందదు, మార్పు చెందడానికి వీలు లేకుండా ఉంది. అది దాని రహస్యం. అలా ఉంది. దాన్ని విదిత్వా తెలుసుకో. అది నీకు తెలియబడుతుంది. అలా మీకు తెలియబడేది ఏముందో మీ చుట్టూ ఇప్పుడు ఎతకండి. మీరు ప్రపంచంలో వెతికితే మీకు దొరికినట్టే. అది ఎతికి దాన్ని పట్టుకొని ఆ స్థితిని అనుభూతి చెందండి, ఆ స్థితిని సాధన చేసుకోండి. అది మనకు చెప్పబడుతుంది. ప్రతి శ్లోకంలో కూడా మీరు శ్లోకాలన్నీ ఇంచుమించు ఒకదాన్నే చెబుతున్నాయి కాదు. ప్రతి శ్లోకము సాధన శ్లోకం, సాధనని గుర్తు చేస్తుంది. ఒక స్థితి యొక్క రహస్యాన్ని చెబుతున్నారు. ఆ రహస్యాన్ని పట్టుకొని దాన్ని సాధన చేసుకో, దాన్ని అనుభూతి చెందని చెబుతున్నారు. పంచేంద్రియములకు వ్యక్తీకరించబడకుండా, మనసుతో చింతించినా అర్థం కాకుండా అంటే తెలియదు, మార్పులు చెందకుండా ఉండేటువంటిది ఒకటి ఈ సృష్టిలో ఉంది. దాన్ని తెలుసుకో. ఇప్పుడు దేనితో తెలుసుకోవాలి? అది దేనికి అందదు? పంచేంద్రియాలకు అందదు, మనసుకి చింతనకు అందదు, మార్పులు చెందదు. ఇప్పుడు దేనికి అందుద్ది? విదిత్వా తెలుసుకోమంటున్నారుగా. దేనితో తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? జ్ఞానంతో తెలుసుకో. మనసులో ఏమున్నాయి? మనసులో అన్నీ మన శరీరపరమైన కోరికలు ఉన్నాయి, ప్రాపంచిక విషయాలు ఉన్నాయి. అలా ప్రాపంచిక విషయాలు అయితే దొరకదు. ప్రాపంచిక విషయాలన్నీ వ్యక్తీకరించబడేగా, అవన్నీ మార్పులు చెందిగా అలా దొరకదు. అలా దొరకంది ఏముంది ఇక్కడ? దాన్ని విదిత్వా తెలుసుకో. తెలుసుకోండి మళ్ళీ నీకు అర్థమవుతుందనే అర్థం. విదిత్వా అంటే అది నీకు అర్థమవుద్దనే. తెలుసుకోమని లేదా ఎందుకు చెబుతారు? అర్థం అవ్వకపోతే. అంటే అది అర్థమయ్యేట్టుగా ఉంది తప్ప పదార్థాలలాగా, ప్రపంచంలో ఉన్న వస్తువుల్లాగా, విషయాలలాగా లేదు. దాని రహస్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్న వస్తువులు మార్పుకు లోనవుతాయి, మనసుకు చింతనకు దొరుకుతాయి. మనసులో ఉండేవన్నీ ప్రాపంచిక విషయాలు, అనుభవాలే వ్యక్తీకరింపబడి ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. లేదా ఏదో ఒక రకంగా పంచేంద్రియాలకు దొరుకుతూ ఉంటాయి. ఇది అలా లేదు. ఏమున్నదో అది ఎతుకు అది దొరుకుద్ది. విదిత్వా తెలుసుకో. ఏంటంటే అలా ఉన్నది మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ సర్వవ్యాపక ఆకాశ స్థితి. దాని ఖాళీ అని ఎందుకన్నాం? ప్రతి శ్లోకంలో దాని గురించి చెప్పినప్పుడు చెబుతున్నా. పంచేంద్రియములకు అందదు కనుక అవ్యక్త. మనసుతో చింతించినా దొరకదు. ఇప్పుడు మనం చింతించిన ఆకాశంలో ఏమీ లేదు, ఖాళీ అని మనమే చెప్పేసాం. మనసులో పెట్టుకోవడానికి ఏమి లేదు అక్కడ. దానికి ఒక ఆకారమో, రూపో, రంగో, రుచో, వాసనో, అనుభవం ఉంటే మనసులో ఉంటుంది. అది మనసులోకి వెళ్ళాలంటే పంచేంద్రియాల ద్వారా వెళ్ళాలి. కాబట్టి మనసుతో చింతించినా దొరకదు. వికారములు అంటే మార్పులకు లోను కాదు. మానవ శరీరం కానీ, భూమి మీద ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, సృష్టిలో ఉన్న ఏదైనా మార్పులకు లోనవుతూ ఉంటుంది.
మన చుట్టూ ఉన్న అనంత ఆకాశము ఖాళీ అని మనం భావించుకున్న అనంత ఆత్మశక్తి, ఆకాశ స్వరూప ఆత్మశక్తి ఏదుందో అది ఎప్పటికీ ఈ లక్షణములు కలిగి లేదు. అది వికారములు చెందదు, వ్యక్తీకరింపబడి లేదు, మనసుకు అందదు. కానీ ఉంది ఇక్కడ. అది వైదిత్వ ఉన్నదాన్ని చెబుతారు, ఇప్పుడు నిరూపణతో చెబుతారు. మరి ఎందుకంటే ఒకే దాన్ని అనేక శ్లోకాలు చెప్పడం అంటే నువ్వు సాధన చేయాలి కదా ఆయన. నీకు అనేక రకాలుగా చెబుతున్నారు, ఒకసారి ఇట్లా చెప్పేస్తే నీకు అర్థమవుద్దా? ఎప్పుడూ 5000 సంవత్సరాల క్రితం చెప్పిన భగవద్గీత ఇప్పటికీ ఇంకా చెప్పుకుంటున్నా ఎవరికి అర్థం అవటం లేదు, ఎవరో ఆ స్థితిని పొందట్లేదు. ఎక్కడో కొంతమంది కోటాను కోట్లలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో మహాత్ములు మహానుభావులైన వాళ్ళు దాన్ని గ్రహించి ఆ స్థితిని పొందగలిగారు తప్ప ఎవరికాళ్ళు భగవద్గీతని పాఠాలుగా చెప్పుకుంటున్నారు. అదే నాబోటోండి ఇప్పుడు నేను చెబుతుందంటే నేను వాచా వేదాంతిని, నేను అనుభవ జ్ఞానిని కాదు, నేను ఆ స్థితిని పొందలేదు. ఇలా ఊరికనే పాఠాలుగా చెప్పుకుంటున్నాం, చెప్పేవాళ్ళు చెబుతున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, ఆ శ్లోకాలు వచ్చిన వాళ్ళు పాడుతున్నారు, చదువుతున్నారు. కానీ నువ్వు అనుభవ జ్ఞానాన్ని పొందావా? ఆ కృష్ణ భగవానుడు చెబుతున్నటువంటి ఆత్మస్థితిని పొందావా? ఎందుకంటే అది విదిత్వ, తెలుసుకో, అదే నువ్వు. అప్పుడు దుఃఖం ఉండదు, అసలు దుఃఖం కలగదు నీకు. అందుకని అలా ఎన్ని రకాలుగా చెప్పొచ్చో దాన్ని అన్ని రకాలుగా చెబుతూ మనకు గుర్తు చేస్తున్నారు. అందుకని ఇలా చివరి వరకు వెళ్తూనే ఉంటుంది. నువ్వు ఒక్కొక్క భావాన్నే సాధన చేసుకుంటూ ఉండు. దాన్ని ధ్యానం అంటావో, తపస్సు అంటావో, విచారణ మార్గం అంటావో, మననం చేసుకుంటావో. ఇప్పుడు శ్రవణం అయితే జరిగిపోతుంది, శ్రవణం ఇప్పుడు వెంటనే జరిగిపోతుంది. మననము, నిధిధ్యాస, ధారణ నీ ఇష్టం, ఎలా అయినా చేసుకో, ఎన్ని రకాలు కుదిరితే అన్ని రకాలు చేసుకో. కానీ ఆ స్థితిని పొందు. ఆ స్థితి యొక్క రహస్యములు మొత్తం చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇంకా దాని రహస్యం అది ఎన్ని రకాలుగా ఉందో చెప్తూ ఉంటారు. అందుకని చక్కగా మనందరం కూడా అర్జునులమే. మనకు చెబుతున్నారు ఈ విషయాన్ని. ఇంద్రియములతో జీవించే జీవులు కనుక నాయన శరీరంతో అది దొరికేది కాదు, ఒక్క మాటతో చెప్పేశారండి. కానీ అది దొరకందే కాదు, విదిత్వ, తెలుసుకో, దొరికేదే. ఎలా దొరుకుద్ది? శరీరంతో దొరకదు, శరీరంతో ఏర్పడిన మనసుతో దొరకదు, ప్రపంచము శరీరము కలిస్తే ఏర్పడిన మనసుతో దొరకదు. ప్రాపంచిక విషయాలను వస్తువులను వదిలేసి, మనసును వదిలేసి, శరీరమును వదిలేసి జ్ఞానముతో చుట్టూ ఉన్న దాన్ని పరిశీలించు. సర్వవ్యాపక అనంత ఆత్మశక్తిగా ఆకాశము శక్తిగా అన్నింటిలో ఉన్నది. అసలు ఆ శక్తి లేకపోతే సృష్టి ఉండదు, నువ్వు ఉండవు, ఏం ఉండవు కదా. ఇక్కడ శక్తి లేకపోతే మరణిస్తున్నారు కదా మనుషులు, జంతువులు మరణిస్తున్నాయి కదా, అన్ని మరణిస్తున్నాయి కదా. కాబట్టి ఆ శక్తి అది. ఆ శక్తి ఎలా ఉన్నది? నీ చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది. ఆ శక్తి యొక్క లక్షణములను, ఆ శక్తిని మనం పట్టుకోవడానికి వీలుగా అనేక రకములుగా చెబుతున్నారు. కాబట్టి విన్నటువంటి విషయాన్ని ప్రశాంతంగా కూర్చొని మననం చేసుకోండి. అదే ధ్యానము. భావ మననం చేసుకోండి. కళ్ళు మూసుకోండి, చక్కగా కూర్చోండి, ఆ స్థితిని అనుభవించండి. భావ మననం చేసుకోండి. మళ్ళీ మననం కుదరలేదు, శ్రవణం మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. స్థిరపడే వరకు వింటూ ఉండండి, మననం చేసుకుంటూ ఉండండి, అదే ధ్యాసలో ఉండండి. అది ధారణ అయిపోద్ది. అలా అనేక రకాలుగా ఇంకా శక్తి గురించి చెప్తారు, అనేక రకాలుగా చెప్తున్నారు. అనేక రకాలుగానే శక్తిని వింటూ ఉండండి. అప్పుడు ఆ శక్తిలో మనసు స్థిరపడాలి. ఆ శక్తి నేనే అని మనకు అనిపించే వరకు ఇది మనం శ్రవణం, మననం, నిధిధ్యాస, ధారణ, అనేక రకాల ధ్యానము, తపస్సు, ఆ శక్తిని భావించుకుంటూనే ఉండాలి. ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా ప్రయత్నిద్దాం. ఇదంతా మన కోసమే చెప్పబడింది. కృష్ణ భగవానుడు అందిస్తున్నటువంటి ఈ ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని ఆ జగద్గురువు బోధించిన విధముగా మనలో నిక్షిప్తం చేసుకుని మన హృదయంలో స్థిరపరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఆ భావాన్ని సాధన చేసుకుంటూ ఆ భావంలో నిలబడే ప్రయత్నం చేద్దాం. ముందే చెప్పాను, ఇక్కడ పేర్లు తీసుకోకండి. కౌరవులు, పాండవులు, కృష్ణుడు, అర్జునుడు ఏమీ లేదు. పేర్లు అసలు వద్దు, విషయం తీసుకోండి. విషయం మీకే చెప్పబడుతుందనడానికి గుర్తుగానే అసలు గ్రంథం పేరే, అసలు ఈ గ్రంథము పేరే భగవద్గీత అని పెట్టారు, కృష్ణగీత అని పెట్టలేదు. మొత్తం సృష్టికి సంబంధించిన విధంగా పేరు వచ్చింది. సృష్టి శక్తి భగవత్ శక్తి. ఆ శక్తి చెప్తున్న గీత, ఆ శక్తి బోధం. అది నువ్వే, తత్వమసే అది నువ్వే. కాబట్టి కాకపోతే నువ్వని నీకు తెలియదు అంతే. అందుకని నీకు చెప్పబడుతుంది. ఆ భావనలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
ముందు మంచిగా బతుకుదాం. మంచిగా బతికే వాళ్ళకి ఇక్కడ అర్జునుడి గురించి చెప్పాను. ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. నేను వాళ్ళని చంపనని. ఏంటి వాళ్ళని చంపనని? పిరికి వాళ్ళు చనిపోవడానికి కాదు, ఎదుటివాడికి హాని చేయాల్సి వస్తే నేనైనా చనిపోతాను కానీ వాడిని చంపను. ఇక చంపను అసలు నేనైనా చనిపోతానన్నాడు. మోసం ఎందుకు చేస్తాడు? ఆల్రెడీ మోసపోయారు వాళ్ళ చేతిలో. మోసాలు చేయను, అబద్ధాలు చెప్పను, అన్యాయాలు చేయను, అక్రమాలు చేయను, అసలు తప్పు అనేదే చేయనండి. తప్పు చేయాల్సి వస్తే నేను నా ప్రాణమైనా వదులుతాను కానీ తప్పు చేయను. ఆ స్థితికి ఎప్పుడైతే మనం ఆ మంచికి, ఆ మంచితనానికి, ఆ త్యాగ భావనకి వెళతామో అప్పుడు ఆత్మజ్ఞానం ఆటోమేటిక్గా అర్థమవుద్ది. దేహజ్ఞానం దానంతటదే తుడిచిపెట్టుకుపోద్ది. ఎప్పుడైతే దేహజ్ఞానం తుడిచిపెట్టుకుపోయి ఆత్మజ్ఞానం అర్థమైందో అనుశోచితం దుఃఖించుట అనేది ఉండదు. శోకించుట, దుఃఖించుట అనేది ఉండదు. అసలు దుఃఖమే పోదు, దుఃఖం ఉండదు. అనంత ఆత్మతత్వంగా స్థిరపడిపోతాం. ఆ భావన, ఏకత్వ భావన వచ్చేస్తుంది. అది వచ్చే వరకు ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. ఇవన్నీ నా సొంత విశ్లేషణలు. ఎక్కడన్నా మీకు పొరపాటు అనిపించినా, తప్పు అనిపించినా క్షమించి నన్ను వదిలివేయండి. ఏదైనా మంచి ఉందనిపిస్తే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు.